గుడ్ మార్నింగ్. సో, ఈరోజు మనకి క్లాస్‌లో భాగంగా సెకండ్ సెమిస్టర్‌కి సంబంధించిన పోయెమ్ 'ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ'కి సంబంధించిన ఆన్సర్‌ని మనం డిస్కస్ చేద్దాం. సో, నేమ్ ఆఫ్ ద పోయెమ్ 'ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ'. నేమ్ ఆఫ్ ద పోయెట్ దిలీప్ చిత్రే. సో, ఫస్ట్ పారాగ్రాఫ్‌లో మనకి పోయెట్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ చూద్దాం. అబౌట్ ద పోయెట్. Dilip Chitre was a teacher, a painter, and magazine columnist. Traveling in a Cage was his first and only book of English poems. సో మనకి నేమ్ ఆఫ్ ద పోయం ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ. ఫెల్లింగ్ అంటే తెలుసు కదా, కట్. సో బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు. నేమ్ ఆఫ్ ద పోయిట్ ఎవరంటే దిలీప్ చిత్రే. సో దిలీప్ చిత్రే ఒక మంచి పోయిటే కాకుండా ఒక టీచర్, పెయింటర్ అండ్ మ్యాగజిన్ కాలమిస్ట్. సో మ్యాగజిన్కి ఆర్టికల్స్ రాసే వ్యక్తి కూడా దిలీప్ చిత్రే. అండ్ ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ వాస్ హిస్ ఫస్ట్ అండ్ ఓన్లీ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ పోయమ్స్. సో మనకి అతను చాలా రచనలు చేయడం జరిగింది, కానీ సో మనకి ఇంగ్లీష్ భాషలో కాకుండా మరాఠీ భాషలో ఎక్కువగా రచనలు చేయడం జరిగింది. ఇంగ్లీష్లో రాసిన వాటిలో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఓన్లీ బుక్ ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ అనేది అతను ఇంగ్లీష్లో రాసిన పుస్తకం. He was an accomplished translator of prose and poetry. He also translated from Marathi to English. సో మనకు అతను ఒక మంచి ట్రాన్స్లేటర్ అని కూడా చెప్పొచ్చు, ఒక మంచి అనువాదకుడు. అండ్ హీ ట్రాన్స్లేటెడ్ మెనీ పోయమ్స్ ఫ్రమ్ మరాఠీ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందులో ముఖ్యమైనది ఏంటంటే అన్ ఆంథాలజీ ఆఫ్ మరాఠీ పోయిటరీగా చెప్పొచ్చు. సో మనకి ఇతను మంచి పోయేటు, టీచరు, ఇంతే కాకుండా అండ్ హీ వాజ్ ఆల్సో started his professional film career in 1969 and made one feature film about a dozen documentary films. సో మనకి అతను ఫిలిం ఇండస్ట్రీలో కూడా అతను ప్రవేశించడం జరిగింది. 1969లో ఒక ఫీచర్ ఫిలిం కూడా తీయడం జరిగింది. అంతేకాకుండా ఒక మోర్ దెన్ 12 డాక్యుమెంటరీ ఫిలిమ్స్. అంటే మనకి డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అంటే ఏంటంటే ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనే పర్టికులర్ సబ్జెక్ట్, ఏదైనా ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలను ప్రజెంట్ చేస్తూ తీస్తే అది డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అంటాం. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ దిలీప్ చిత్రేకి సంబంధించింది. సో మనకి సెకండ్ పారాగ్రాఫ్లో ఏంటంటే పోయం గురించి బ్రీఫ్గా మనం చూస్తాం. పోయం ఎప్పుడు రాయబడింది, దేనికి సంబంధించిన అంశాలు ఉన్నాయనేవి సెకండ్ పారాగ్రాఫ్లో చూస్తాం. సో ద ప్రజెంట్ పోయం ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ హిస్ బుక్ ట్రావెలింగ్ ఇన్ ఎ కేజ్ 1980. సో మనకి ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ అనే మనం ప్రస్తుతం చదువుతున్న పోయం అనేది ఎందులోంచి తీసుకోబడింది అంటే ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ అనే పుస్తకంలోంచి తీసుకోబడింది. సో మనకి ఎప్పుడు పబ్లిష్ అయింది, 1980లో. సో ఇట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫికల్ పోయం. సో మనకి పోయంని ఎట్లా చెప్పవచ్చు అంటే ఆటోబయోగ్రఫికల్ పోయం. అంటే మనకి ఇక్కడ రెండు పదాలు మనం తెలుసుకోవాలి, బయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీ. సో మనకి బయోగ్రఫీ అంటే ఏంటి, జీవిత చరిత్ర. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటంటే సో మనకి ఎవరి జీవితానికి సంబంధించిన అంశాలని, వాళ్ళ జీవిత కథను వాళ్ళు రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ద పోయం డీల్స్ విత్ ద పోయట్స్ కంపాషన్ అండ్ లవ్ ఫర్ ట్రీస్ అండ్ నేచర్. హీ ఫెల్ట్ సాడ్ వెన్ ట్రీస్ వర్ బీయింగ్ కట్ డౌన్ ఫ్రమ్ హిస్ హౌస్. సో మనకి పోయంలో మనం ఏం చూస్తామంటే దిలీప్ చిత్రేకి ప్రకృతి పట్ల, నేచర్ పట్ల అతనికి ఉన్న అభిమానాన్ని సో అట్లా మనం చూడొచ్చు. హీ ఫెల్ట్ సాడ్ వెన్ ట్రీస్ వర్ బీయింగ్ కట్ డౌన్ ఫ్రమ్ హిస్ హౌస్. అంటే మనకి దిలీప్ చిత్రే వాళ్ళ ఫాదర్ కొంతమందికి ఆర్డర్ చేశాడు ఆ చెట్లన్నింటినీ నరికివేయమని. నరికివేస్తున్నప్పుడు దిలీప్ చిత్రే వాటిని చూసి బాధపడడం జరుగుతుంది. సో మనకి చెట్లను కట్ చేసినప్పుడు మన దిలీప్ చిత్రే ఏ విధంగా బాధపడతాడు, తర్వాత అతనికి ప్రకృతి అంటే ఎంత ఇష్టం అనేది మనం చూడొచ్చు. The poet says that his father asked all the tenants to leave their house as they are moving from Baroda to Bombay, and the old house and trees surrounded his home to be removed.
సో మనకి ఇందులో ఏంటంటే పోయెట్ వాళ్ళ ఫాదర్, దిలీప్ చిత్రే వాళ్ళ ఫాదర్ అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న టెనెంట్స్కి, టెనెంట్స్ అంటే ఏంటి, రెంట్‌కి ఉండే వాళ్ళని వెకేట్ చేయమని చెప్తాడు. ఎందుకంటే యాజ్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ బరోడా టు బాంబే, BARO అక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకోండి, బరోడా టు బాంబే. సో బరోడా నుంచి బాంబేకి వెళ్తున్నందువల్ల సో అక్కడ ఉన్న ఇంటిని డిస్మాంటిల్ చేయాలన్న ఆలోచన పోయెట్ వాళ్ళ ఫాదర్కి వస్తుంది. అంతేకాకుండా అందులో ఉన్న టెనెంట్స్ అందరినీ వెకేట్ చేయమని చెప్పడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న చెట్లన్నింటిని కూడా కొట్టియాలనేది దిలీప్ చిత్రే వాళ్ళ ఫాదర్కి ఆలోచన. The poet remembered the words of his grandmother. She said, "Trees are sacred and felling them is a crime," but he massacred them all. So the poet remembered the words of his grandmother. సో చిన్నప్పుడు గ్రాండ్ మదర్ ఒక మాట చెప్తూ ఉండేది. ఆ చెప్పిన మాటలు పోయెట్కి గుర్తొస్తాయి. ఏమని చెప్తుంది గ్రాండ్ మదర్? ట్రీస్ ఆర్ సాక్రెడ్. సో మనకి చెట్లు అనేవి చాలా పవిత్రమైనవి. సో వాటిని కట్ చేయడం అనేది చాలా నేరము అని చెప్తుంది. ఆ చెప్పిన విషయాలు దిలీప్ చిత్రే గుర్తొస్తాయి. కానీ ఇక్కడ ఏంటిది, హీ అంటే ఎవరు ఇక్కడ, ఫాదర్. మాసక్రెడ్ దెమ్ ఆల్ అంటే అన్ని చెట్లను కొట్టేయమని అక్కడ ఉన్న వాళ్ళకు ఆర్డర్ చేస్తాడు. సో అక్కడ మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ద షియోగా, ద ఔడంబర్, ద నీమ్ వర్ ఆల్ కట్ డౌన్, బట్ ద హ్యూజ్ బనియన్ ట్రీ స్టూడ్ లైక్ ఏ ప్రాబ్లమ్. Those roots lay deeper than all our lives, yet he ordered to cut the banyan tree also. సో మనకి అక్కడ ఏంటంటే చాలా మంచి మంచి పురాతనమైన చెట్లే కాకుండా చాలా పవిత్రమైన చెట్లన్నీ కూడా కొట్టేయమని దిలీప్ చిత్రే వాళ్ళ ఫాదర్ ఆర్డర్ చేస్తాడు. సో అందులో చెట్లు ఏంటంటే, సో మనకి ద షియోగా అనేది, ద ఔడంబర్, నీమ్. సో అన్ని చెట్లను కూడా కొట్టేస్తారు. అక్కడ ఉన్న మేడి చెట్లు కావచ్చు, వేప చెట్లు, ఇంకా కొన్ని చెట్లు అన్నింటిని కూడా అక్కడ వాళ్ళు కొట్టేయడం జరుగుతుంది. బట్ ద హ్యూజ్ బనియన్ ట్రీ స్టూడ్ లైక్ ఏ ప్రాబ్లం. సో అక్కడ ఉన్న మర్రి చెట్టు అనేది పెద్ద ఇబ్బందిగా మారుతుంది. దోస్ రూట్స్ లే డీపర్ దాన్ ఆల్ అవర్ లైఫ్స్. సో ఆ చెట్ల రూట్లో ఏంటంటే, అంటే మర్రి చెట్టు అనేది చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నట్లుగా, చాలా సంవత్సరాల పురాతనమైన చెట్టుగా మనం చెప్పొచ్చు. యట్ హీ ఆర్డర్ టు కట్ ద బనియన్ ట్రీ ఆల్సో. కానీ అక్కడ ఫాదర్ ఆ చెట్టుని కూడా కట్ చేయమని చెప్తాడు. ఇక్కడ THOSE ఈ పారాగ్రాఫ్లో THOSE అదొకటి కరెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్సో తర్వాత ఐ అనేది ఏం లేదు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ద ట్రీ వాజ్ థ్రైస్ ద సైజ్ ఆఫ్ ద పోయెట్స్ హౌస్ అండ్ ఇట్స్ ట్రక్ హ్యాడ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ 50 feet. They started with shredding the branches, which caused the insects and birds to leave the tree. సో మనకి అదంతా పురాతనమైన చెట్టు అయినప్పటికీ కూడా ఫాదర్ దాన్ని కట్ చేయమని ఆర్డర్ చేస్తే అక్కడ ఉన్న చాలామంది పని చేయడానికి వచ్చిన వాళ్ళు దాన్ని కట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో మనకి ట్రక్ హెడ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ 50 feet. సో మనకి ఆ చెట్టు యొక్క చుట్టూ అనేది ఒక దగ్గర దగ్గర 50 feet ఉంటుంది. దే స్టార్టెడ్ విత్ షెడ్డింగ్ ద బ్రాంచెస్. షెడ్డింగ్ అంటే ఏంది, కట్. సో మనకి మొదల్ని కొట్టివేయడం మన సాధ్యం కాక కొమ్మల్ని కట్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తారు. సో 50 men with axes chopped the tree. The poet watched in a terror and fascination this slaughter. The poet felt sad, even though our mythology reveals about the importance of trees, we could not protect them from slaughter. సో మనకి ఇక్కడ ఏంటంటే పోయిట్ యొక్క బాధను చూడొచ్చు మనం. సో మనకి అక్కడ 50 men ఫాదర్ ఆర్డర్ చేయగానే ఒక 50 మంది యాక్సెస్ పెద్ద పెద్ద గొడ్డలు తీసుకొని వచ్చేసి చోప్డ్ అంటే ఏంది, కట్ చేస్తారు దాన్ని. సో మనకి ఒక భయంతో, ఆశ్చర్యంతో పోయిట్, స్లాటర్ అంటే ఏంటంటే ఇక్కడ వధ, అంటే వధ అంటే ఏంది, ఆ చెట్టుని కట్ చేయడం. సో భయంతో, ఆశ్చర్యంతో వాళ్ళు చెట్టుని కట్ చేస్తూ ఉంటే చూసుకుంటూ కూర్చుంటాడు దిలీప్ చిత్రే. సో ద పోయిట్ ఫెల్ట్ సాడ్, ఈవెన్ దో అవర్ మిథాలజీ రివీల్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్, వీ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ స్లాటర్. సో మనకి పురాణాలలో చెట్ల గురించి, సో మనకి మర్రి చెట్టు కానీ, ఈ చెట్టు
పురాణాల నుంచి ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఫాదర్ అటువంటి ఏం పట్టించుకోకుండా ఆ చెట్టుని కొట్టేపిస్తాడు. సో, ఆ కొట్టేయించడాన్ని చూసి దిలీప్ చిత్రే బాధపడతాడు. ద పోయెట్ ఎక్స్‌ప్రెసెస్ థాట్ సూన్ ఆఫ్టర్ దే మూవ్డ్ టు బాంబే దేర్ వర్ నో ట్రీస్. ఇఫ్ దే కుడ్ సీ సమ్ ట్రీస్ ఇట్ వాజ్ ఇన్ దేర్ డ్రీమ్స్ ఓన్లీ. సో, తర్వాత వాళ్ళు బరోడా నుంచి బాంబేకి షిఫ్ట్ అయితారు. సో, అక్కడేంటంటే దేర్ వర్ నో ట్రీస్. అక్కడ మనకి చెట్లనేవి ఏమి ఉండవెక్కువ. సో, వాళ్ళేదైనా చెట్లు చూడాలనుకుంటే ఇన్‌కేస్ అది కలలో మాత్రమే. వాస్తవానికి సాధ్యం కాదు అన్నట్లు బాధపడుతున్నాడు ఆథర్. కంక్లూజన్ చూద్దాం. ద పోయెట్ వరీడ్ అబౌట్ ద చేంజింగ్ ట్రెడిషన్స్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ బై మోడర్న్ ఐడియాలజీ. Trees sacred in those days, but the modern conceptions have disrupted and damaged the ancient cultural ideals. The poet feels there is a dearth of real values and ideals in the modern generation. The poem shows the poet's concern towards nature. సో మనకి కన్క్లూజన్లో ఏంటంటే మనం పోయిట్ ఏ విధంగా తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాడు అనేది చూడొచ్చు. సో మారుతున్న జనరేషన్ కానీ మారుతున్న సాంప్రదాయాలు అనేవి కానీ ఓల్డ్ ట్రెడిషన్స్ని మర్చిపోతున్నారు. ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు పాత తరానికి సంబంధించిన ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను కానీ ఫాలో కావాలని అనుకోవట్లేదు. ఒకప్పుడు గతంలో చూస్తే చెట్లకు చాలా విలువ ఉండేది. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, పూజించేవాళ్ళు. కానీ మోడ్రన్ ట్రెడిషన్స్‌లో అట్లాంటివి ఏం లేకుండా, అట్లాంటివి పట్టించుకోకుండా ఇట్లా చెట్లను నరికివేయడం చేస్తున్నారు. సో, ఆ విధంగా మనకి ఈ ఈ బాధను చెట్లను కట్ చేయకూడదు అన్నట్లుగా తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాడు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లాంగ్ ఆన్సర్ ఆఫ్ ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ.